హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? ఇవాళైతే ఇంట్లో మిక్సీ జార్ లేకుండా ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇదైతే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో చల్లగా ఉన్న మీగడని తీసుకొని చేత్తో స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఆ గిన్నె చుట్టూ ఇట్లా రుద్దుతూ కలిపామంటే కొద్దిసేపటికి మీగడ వెన్నలా తయారైపోతుంది. ముద్దకు వచ్చాక దాంట్లో నుండి వాటర్ శాతం అనేది బయట రావాలి. అప్పుడే మనకి పూర్తిగా వెన్న పడినట్టు. అంతకు ముందే చేసామంటే వెన్న ఊరికే వేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ పెట్టుకొని ఆ కూలింగ్ వాటర్ కొంచెం కూల్గా ఉండాలి. కూలింగ్ వాటర్ ఈ వెన్నలో వేసేసి ఒక 2-3 సార్లు కడిగేశాక ఈ వెన్న తీసుకొని ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్లో వేసేసి బాగా అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ బాండిల్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. మీగడ కూల్గానే ఉండాలి, ఈ వాటర్ కూల్గానే ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా 10 మినిట్స్లోనే వెనపడిపోతుంది. మన పెద్దవాళ్ళు అయితే కవ్వంతో చిలికేవారు. మనకు కవ్వంతో కూడా పని లేదు. నేను చూపించిన విధంగా ఎవరైనా ఈజీగా నెయ్యి తయారు చేసుకునేయచ్చు. బాండిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా అప్పుడప్పుడు గెంటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా మనకి నెయ్యి సువాసనగా ఉంటుంది. కొద్దిసేపటికంతా నెయ్యి పైన బబుల్స్ ఏర్పడతాయి. బబుల్స్ ఏర్పడ్డాక ఈ నెయ్యి లోపల ఉన్న గసి ఉంది చూసారా, అది ఎర్రగా అయినప్పుడు మాత్రమే మనకి నెయ్యి పూర్తిగా రెడీ అయినట్టు. అది కొంచెం ఎర్రగా ఉందిలే అని ఆపేసామనుకోండి, నెయ్యి సువాసన ఉండదు, రుచి ఉండదు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా అయిపోయాక అందులో కొంచెం కరివేపాకు కానీ, రాళ్ళ ఉప్పు కానీ, ఇంకా తమలపాకు కానీ ఏదైనా మీకు ఏది కావాలంటే అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి కూలింగ్ తగ్గిపోయాక తీసి ఫిల్టర్ చేసుకునేయాలి. ఈ నెయ్యి గసి ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ కాకుండా నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీ చెప్తాను రాగి పిండితో. అది చాలా హెల్త్కి మంచిది. సబ్స్క్రైబ్ మై ఛానల్.